ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వండి. ఆయుధాలు విడిచిపెట్టడంపై నిర్ణయం ప్రకటిస్తాం. కూంబింగ్ ఆపేస్తే సాయుధ పోరాటం విరమిస్తాం. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలకు మావోయిస్టు పార్టీ లేఖ. ఎంఎంసీ జోనల్ కమిటీ అనంత్ పేరిట లెటర్ రిలీజ్ అంటూ చూస్తా ఉన్నాం. నిజంగా ఆయుధాలు వదిలేస్తామని చెప్పేసి ఏదైతే అంటున్నారో, నిన్న అనంత్ పేరిట ఒక సంచలనమైన ఆడియో బయటికి రావడం జరిగింది. నిజంగా మరి ఇలాంటి వాళ్ళు ఆయుధాలు వేయడానికి రెడీగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలకు పిలవాలి. ఈరోజు నేనేమంటా ఉన్నానంటే, పాకిస్తాన్ తోటి మనం యుద్ధానికి రెడీ అయినాం. ఎవరు? ఆపరేషన్ సింధూర్ పేరిట యుద్ధానికి రెడీ అయినాం కదా. ఆనాడు అప్పుడు ఏది జైషే అహ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలు మట్టిపెట్టిన దానిలో దేశమంతా ఐక్యంగా ఈరోజు ప్రధాని మోడీ వెంట నిలిచింది. దాని తర్వాత ఎవడో పనికి మాలోడు చెప్తే సీజ్ ఫైర్ అనగానే సీజ్ ఫైర్ మనం చేసిన పాటించాం కదా. పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనగానే భారతదేశం ఇమీడియట్గా సీజ్ ఫైర్ అన్నది కదా. గతంలో చైనా భారత్ మధ్య జరిగినటువంటి మొన్న రీసెంట్ జరిగినటువంటి ఒక కాల్పుల్లో ఒక మేజర్ చనిపోయాడు. అప్పుడు కూడా చైనా సీజ్ ఫైర్ అనగానే భారతదేశం కూడా సీజ్ ఫైర్ అన్నది. పక్క దేశాలు ఉగ్రవాద దేశాలు మన దేశాన్ని మట్టుబెట్టడానికి, మన దేశం పైన ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళు పెద్ద ఎత్తున మారణహోమం సృష్టిస్తే, ఆ క్రమంలో మనం ఎదురుదాడి జరిగినప్పుడు వాళ్ళ సీజ్ ఫైర్ అనగానే మనం సీజ్ ఫైర్ చేసినాం. పాకిస్తాన్ విషయంలో కానీ, ఇటు చైనా విషయంలో కానీ. మరి మన దేశంలో అంతర్భాగంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రజల కోసం ఈ పీడిత తాడిత ప్రజలు డెవలప్ కావడానికి వాళ్ళ పైన జరుగుతున్నటువంటి ఆ దాడుల విషయంలో ఈరోజు మావోయిస్టులు చేస్తున్నటువంటి ఒక పోరాటంలో భాగంగా మీరు చేస్తున్న దమనకాండ అవుతుందో దానికి వాళ్ళు ఆల్రెడీ సీజ్ ఫైర్కి రెడీగా ఉన్నాం, చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు చర్చలకు పిలవడం లేదు కేంద్ర ప్రభుత్వం? పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటేనేమో సీజ్ ఫైర్ అన్నది, చర్చలు చేసుకున్నారు. చైనా సీజ్ ఫైర్ అంటేనేమో మన భారతదేశం కూడా సీజ్ ఫైర్ అనేది చర్చలు జరుగుతున్నాయి, చర్చలు కూడా ముగిసిపోయినాయి. మరి ఇప్పుడు దేశంలో అంతర్భాగంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ సీజ్ ఫైర్ అని చర్చలకు వస్తామంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీజ్ ఫైర్కు వెనకడుగు వేస్తోంది? అంటే వీళ్ళకు మన దేశంలో పౌరుల కంటే కూడా ఇటు ఉగ్రవాదులు, టెర్రరిస్ట్ స్థావరాలు, మన దేశాన్ని అస్థిరపరిచేట కుట్ర చేసేటువంటి వాళ్ళే ఈరోజు వాళ్ళపైన ప్రేమ ఎక్కువ ఉన్నట్టు కనబడతా ఉంది. ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు నిన్న చాలా స్పష్టంగా గత సంవత్సర కాలం నుంచి కూడా చెప్తా ఉన్నారు, సీజ్ ఫైర్కి మేము సిద్ధంగా సీజ్ ఫైర్ చేస్తున్నాం, మీరు సీజ్ ఫైర్ చేయండి అని చెప్పేసి అంటా ఉన్నప్పటికీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది? ఎందుకు మావోయిస్టులు టార్గెట్ చేస్తూ ఉంది అంటే, ఉగ్రవాదులతోటి సీజ్ ఫైర్ చేసినా ఏం చేసినా అక్కడ పెద్దగా ఏముండదు వాళ్ళకి. కానీ ఇక్కడ మావోయిస్టులు అంతమంది ఇస్తే లక్షల కోట్ల రూపాయల యొక్క ఖనిజ నిక్షేపాలు వీళ్ళ వశం కావచ్చు కదా. అది కదా అసలు ప్రయత్నము. అందుకే సీజ్ ఫైర్ అంటలేరు. వాళ్ళకు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల పైన కానీ, ఈ దేశంలో ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పీడిత తాడిత ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏవైతే శక్తులు ఏవైతున్నాయో వాళ్ళను చర్చకు పిలుద్దామన్నటువంటి సోయి లేకుండా వాళ్ళను మట్టుపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది ఈ దేశ ప్రజలను. మనమే మట్టుపెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. ఎవడో పనికి మాలిన ట్రంప్ సీజ్ ఫైర్ అనగానే ఇమీడియట్ సీజ్ ఫైర్ చేసేసారు. ఎందుకు ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నారు? భారతదేశంలో అంతర్భాగంలో ఉన్నటువంటి ప్రజాతంత్ర శక్తులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి శక్తులను మనందరం కూడా గౌరవించుకోవాలి కదా. సరే, వాళ్ళు చేసిన తప్ప రైట్ పక్కన పెడితే వాళ్ళు కూడా ఆయుధాలు తీయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు మీరు చర్చలు చేయాలని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆయుధాలు విడిచిపెట్టడంపై నిర్ణయం ప్రకటిస్తాం. కూంబింగ్ ఆపేస్తే సాయుధ పోరాటం విరమిస్తాం. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలకు మావోయిస్టు పార్టీ లేక. ఎంఎంసీ జోనల్ కమిటీ అనంత్ పేరిట లెటర్ రిలీజ్ అంటూ చూస్తున్నాం. ఆయన పేరిట వాయిస్ నోట్ కూడా బయటికి రావడం జరిగింది కదా. చాలా మంది మధ్యవర్తులు పెద్ద ఎత్తున చర్చలు చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లేఖ రాష్ట్రపతి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్చల పేరిట ఎందుకు పిలవడం లేదు? పిలవాలి కదా. ఏదో పాకిస్తాన్ ఉగ్రవాదులతోటి చర్చలు చేస్తారు, చైనా ఉగ్రవాదంతో చర్చలు చేస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి శక్తుల కోసం ఎందుకు చర్చలు చేయరు అని చెప్పేసి ఈరోజు నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను. దీనిపైన ఖచ్చితంగా చర్చ జరిగి తీరాల్సిందే. దీని వెనక ఉన్నటువంటి కుట్రలను మనందరం కూడా గమనించి తీరాల్సిందే. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ గగార్తో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ప్రభావంతో కొందరు లొంగిపోతుండగా
అనేక మంది ఎన్కౌంటర్లో మరణిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి కాల్పుల్లో అగ్ర నేతలు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో పార్టీకి వరుసగా భారీ ఎదురుదెబ్బ తగులుతున్నాయి. ఈ క్రమంలోనే తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపేయాలని, అది జరిగిన వెంటనే తాము ఆయుధాలను వీడే తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఈ 3 రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దేశం, ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులు అంచనా వేస్తూ ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. కేంద్ర కమిటీ సభ్యులు సతీష్ దాదా, చంద్రన్న ఇటీవల ఈ డెసిషన్ కు మద్దతు ఇచ్చారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తుంది. అయితే 3 రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు 2026 ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని ఈ లేఖలో పేర్కొంది. సహచరులు సంప్రదించేందుకు సమయం ఇవ్వాలంటూ అడుగుతా ఉన్నారు. సో అదొక మావోయిస్టు పార్టీ కలెక్టివ్ నిర్ణయం తీసుకోవాలి. దానికోసం వాళ్ళకు మధ్యలో చర్చల కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. ఇస్తే వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చలు చేసేసి ఈరోజు సీజ్ ఫైర్ కానీ ఆయుధాలు వదిలేసేయడానికి రెడీగా ఉన్నారు. సో పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే వీళ్ళు డేంజర్ కాదు కదా. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈరోజు దేశం పైన అమాయకమైన ప్రజలు, రీసెంట్గా ఢిల్లీ బ్లాస్ట్ చూసినాం కదా, అమాయకమైన ప్రజలు 20 మంది చనిపోయారు కదా. ఇలాంటి అనేకమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. మరి వాళ్ళపైనేమో ఈ మనకు ప్రేమ ఉంటుంది మన ప్రభుత్వాలకి, వీళ్ళపైన ఎందుకు ప్రేమ ఉండదు? వీళ్ళు పీడిత తాడిత ప్రజల పక్షాన ఏవైతే వనరులను కొల్లగొడుతూ ఈ దేశాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పాలకులపైన పోరాడుతూ ఉంటే వాళ్ళు సీజ్ ఫైర్కి సిద్ధంగా ఉన్నామని అంటే ఎందుకు చర్చలు చేయడం లేదు? ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉన్నది. దయచేసి అందరూ గమనించాలి. ఎందుకు చర్చలకు పిలవడం లేదు కేంద్ర ప్రభుత్వం? పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటేనేమో సీజ్ ఫైర్ అన్నది చర్చలు చేసుకున్నారు. చైనా సీజ్ ఫైర్ అంటేమో మన భారతదేశం కూడా సీజ్ ఫైర్ అనేది చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కూడా ముగిసిపోయినాయి. మరి ఇప్పుడు దేశంలో అంతర్భాగంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ సీజ్ ఫైర్ అని చర్చలకు వస్తామంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీజ్ ఫైర్కు వెనకడుగు వేస్తుంది? అంటే వీళ్ళకు మన దేశంలో పౌరుల కంటే కూడా ఇటు ఉగ్రవాదులు, టెర్రరిస్టు స్థావరాలు, మన దేశాన్ని అస్థిరపరిచేట కుట్ర చేసేట వాళ్ళే ఈరోజు వాళ్ళపైన ప్రేమ ఎక్కువ ఉన్నట్టు కనబడతా ఉంది. ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు నిన్న చాలా స్పష్టంగా నిన్నది గత సంవత్సర కాలం నుంచి కూడా చెప్తా ఉన్నారు. సీజ్ ఫైర్కి మేము సిద్ధంగా సీజ్ ఫైర్ చేస్తున్నాం, మీరు సీజ్ ఫైర్ చేయండి అని చెప్పేసి అంటా ఉన్నప్పటికీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది? ఎందుకు మావోయిస్టులు టార్గెట్ చేస్తూ ఉంది అంటే ఉగ్రవాదులతోటి సీజ్ ఫైర్ చేసినా ఏం చేసినా అక్కడ పెద్దగా ఏముండదు వాళ్ళకి. కానీ ఇక్కడ మావోయిస్టులు అంతమంది ఇస్తే లక్షల కోట్ల రూపాయల యొక్క ఖనిజ నిక్షేపాలు వీళ్ళ వశం కావచ్చు కదా. అది కదా అసలు ప్రయత్నము. అందుకే సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ అంటలేరు. వాళ్ళకు